హాయ్ అండి, వెల్కమ్ టు మినీ కిచెన్. ఉదయం స్కూల్కి వెళ్ళే పిల్లల కోసం ఎలాంటి హడావుడి లేకుండా సింపుల్గా వాళ్ళకి లంచ్ బాక్స్ రెడీ చేసి పెట్టచ్చండి. దానికోసం ఈరోజు ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 గుడ్లు కొట్టుకుని వేసుకోవాలి. బాగా వేగిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా తీసుకుని ఒక ప్లేట్లో వేసి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకుని సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలు, సన్నగా తురుముకున్న అల్లం తురుము వేసుకుని వేయించుకోవాలండి. బాగా వేయించుకోవాలండి. వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ పీసెస్ కూడా వేసుకుని హై ఫ్లేమ్ మీద 2 మినిట్స్ పాటు టాస్ చేసుకోవాలండి. మనకి వెజిటేబుల్స్ ఓవర్ కుక్ అవ్వాల్సిన అవసరం లేదండి. హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకుంటే సరిపోతుంది. వెజిటేబుల్స్ వేగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న ఎగ్ పీసెస్ కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి కూడా 1 మినిట్ పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. బాగా మగ్గిన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోవడమేనండి. మీరు పెద్దవాళ్ళ కోసం చేసినట్లయితే స్పైసెస్ ఇంకా పెంచుకొని వేసుకోవచ్చు. పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి తక్కువగా వేసాను. అంతేనండి. హై ఫ్లేమ్